హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ప్లమ్ కేక్ని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత స్పంజీగా వచ్చిందో. ముందుగా ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం హాఫ్ కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ జ్యూస్ని నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఈ జ్యూస్లోకి 1 స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని, 1 స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ని, 1 స్పూన్ వరకు కాజుని, 1 స్పూన్ వరకు అక్రోట్ని, అలాగే 1 స్పూన్ వరకు చెర్రీస్ని వేసేసి 3-4 గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మరొక పాత్రలోకి 1/3 కప్పు వరకు చక్కెర వేసి ఈ చక్కెరని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కరిగించాలి. మాడకుండా కరిగించాలండి. ఏమాత్రం మాడినా కేక్ ఫ్లేవర్ అనేది పూర్తిగా మారిపోతుంది, అలాగే చేదొస్తుంది. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టాము అంటే చక్కెర కరగటం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిదానంగా కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ చక్కెరని కరిగించాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టే పావు కప్పు వరకు నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ పాకంలాగా ప్రిపేర్ చేయాలి. ఇంతకంటే కలర్ ఎక్కువ వచ్చింది అంటే చేదొస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత నీళ్లు వేసి కాస్త పల్చగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాకంలాగా ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని ఈ గిన్నెలో ఉంచకుండా వేరొక గిన్నెలో వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టి చల్లారేలోపు మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఒక ఇలాచీని, ఒక లవంగంని, నెక్స్ట్ కొంచెం జాజికాయని నలగొట్టి చిన్న పీస్ వేశాను. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్కని, మిగిల్చిన పంచదార కూడా వేసి వీలైనంత మెత్తగా ఇలా పౌడర్ పట్టాలి. ఇప్పుడు పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేశాను. నెక్స్ట్ మరో పావు కప్పు కాచి చల్లార్చిన పాలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మైదాని వేశాను. ముందు ఈ పిండిని జల్లించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని ఖచ్చితంగా 3-4 గంటల పాటు నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత మాత్రమే ఈ ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేయాలి. ఇలా ముందు డ్రై ఫ్రూట్స్ వేసి అంతా కూడా కలిపేసేయాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారిన పంచదార పాకం కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టాం కదా, ఆ పంచదార మిశ్రమం కూడా వేసేసి అంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ ప్లమ్ కేక్ కోసం పంచదారని, మైదాని వాడాను కదండి. ఒకవేళ పంచదార, మైదా వాడటం ఇష్టం లేకపోతే పంచదార ప్లేస్లో 3/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసైనా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ మరీ లూజ్గా ఉండొద్దు, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసేసి వీటిని కూడా ఇలా జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేశాను. ఇలా వేసేసి మరొకసారి కలిపేసేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ అనేది ఈ మాత్రం గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కేక్ టిన్కి ముందుగానే నూనె రాసి కొంచెం గోధుమ పిండితో డస్ట్ చేశాను. ఇలా కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసి 1-2 సార్లు ట్యాప్ చేసేసి పైనుంచి కొంచెం ఇష్టమైన నట్స్ వేసుకోవచ్చు. నట్స్ వేసేసి ఇప్పుడు బేకింగ్ ట్రేలో పెట్టి కనీసం ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసాము అంటే కేక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను ముందుగానే కేక్ ఏ పాత్రలతో బేక్ చేస్తామో అందులో కొంచెం ఉప్పు వేసి ప్రీహీట్ చేసి పెట్టాను. ఒక 5-6 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్ టిన్ని పెట్టేసి ఆవిరిపోకుండా పైనుంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25-30 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇక్కడ నేను 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా బేక్ అవ్వాలి. ఒకసారి చెక్ చేసి
ఈ కేక్ బేక్ అయినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయాలి. చాకుతో చెక్ చేసినప్పుడు క్లీన్గా వచ్చిందంటే బేక్ అయినట్టే. ఇప్పుడు పక్కకు పెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచుల వెంట కాస్త స్క్రేప్ చేసేసి డిమోల్డ్ చేసేయాలి. చూశారు కదండి కేక్ ఎంత బాగా వచ్చిందో. ప్లమ్ కేక్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేశారు అంటే ఎవరికైనా కానీ ఈ ప్లమ్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.